ఎక్కువై యజ్ఞాలు, వేదపఠనాలు తగ్గిపోయాయి. ఆ సమయంలో బ్రహ్మదేవుడు యజ్ఞం చేయాలని సంకల్పించాడు. యజ్ఞం పూర్తి కావడానికి యజ్ఞపత్ని అవసరమైంది. కానీ సరస్వతి దేవి ఆ యజ్ఞానికి ఆలస్యంగా వచ్చారు. అప్పుడే బ్రహ్మదేవుడు వేదమాత స్వరూపిణి, మంగళకరమైన శక్తి అయిన గాయత్రీ దేవిని ఆవాహన చేసుకున్నారు. ఆమె హిమవంతుని కుమార్తెగా అవతరించి, యజ్ఞానికి పత్ని రూపంలో బ్రహ్మదేవునికి తోడయింది. గాయత్రీ దేవి పంచముఖి రూపంలో వేదాల ప్రతీకగా నిలిచారు. ఒక ముఖం ఋగ్వేదం, రెండో ముఖం యజుర్వేదం, మూడో ముఖం సామవేదం, నాల్గవ ముఖం అథర్వవేదం, ఐదవ ముఖం సమస్త వేదాల సారభూతం. ఆమె చేతుల్లో అంకుశం, పాశం, కమలము, శంఖము ఉంటాయి. ఆమె రూపం సూర్యకాంతి లాగా ప్రకాశిస్తుంది. ఈ విధంగా గాయత్రీ దేవి అవతరించి, యజ్ఞాన్ని సంపూర్ణం చేసి, భూలోకాన్ని శుభమయం చేసింది. పరమాత మరియు మంత్రరాజ్ఞి అని పిలుస్తారు.